నమస్కారం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విద్య గురించి, సంస్కరణల గురించి మాట్లాడటం జరిగింది. ఆయన ఉద్దేశంలో విద్యా హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇప్పటి వరకు కూడా నినాదంగానే కనిపించింది. ఎందుకంటే పిల్లలు, విద్యార్థులు ఓట్లు వేయరు, అందువలన వారికి ఓట్లు కావాలి అని చెప్పనేటువంటి వాటి మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు అనేటువంటిది కూడా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. పిల్లలు కనుక, విద్యార్థులు కనుక విద్య కనుక నాణ్యమైనటువంటిది కనుక ఇవ్వగలిగితే సమాజంలో పేదరికాన్ని మనం పారదోలవచ్చు. విద్యా హక్కు అనేటువంటిది నినాదంగా మిగిలిపోకూడదు, తన యొక్క నినాదం కాదది, తన యొక్క విధానము అని చెప్పనని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూస్తే విద్య మీద లేదా విద్యా సంస్కరణల మీద, స్కూల్స్ మీద, లేకపోతే వారికి కావలసినటువంటి ఎడ్యుకేషన్ మీద బడ్జెట్లో కానీ మామూలుగా కానీ ఖర్చు అనేటువంటిది చాలా తక్కువ చేయటం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలకి ప్రాథమిక స్థాయి నుంచే అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి విద్యని ఇవ్వాలి. అది కనుక అందించేటట్లయితే 10-15 సంవత్సరాలలో వారంతా కూడా బాగా విద్యాపరంగా అభివృద్ధి చెందుతారు, దానితోటి సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పనని ఆయన మొట్టమొదటిసారిగా స్కూల్స్ ఆధునికీకరణతోటి బిగించేసి అనేక రకాలైనటువంటి సంస్కరణలని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. అయితే వీటిల్లో చాలా రకాలైనటువంటి చాలా విషయాలలో ప్రతిపక్షాల నుంచి లేదా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు ఎదుర్కొన్నటువంటి మాట వాస్తవం. అదేంటంటే మొదటిది ఇంగ్లీషు భాష. ఇంగ్లీషు అనేటువంటిది కాదు, మాతృభాషలోనే జరగాలి, మాతృభాషకే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పనన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రపంచంలో మన విద్యార్థులు కానీ మన పిల్లలు పోటీ పడాలి అంటే ఈ పోటీ ప్రపంచంలో ఇంగ్లీషు భాష అనేటువంటిది కూడా చాలా ముఖ్యము. మాతృభాష తెలుగు అనేటువంటి దాంతోపాటు ఇంగ్లీషు భాష కనుక వాళ్ళకి నేర్పించినట్టగలిగితే పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతారు, లేకపోయేటట్టయితే ఇబ్బందులు పడతారు అనేటువంటిది ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేశారు. అయితే స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకి కార్పొరేట్ స్కూల్స్ తోటి పాటుగా వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళ నాడు నేడు కింద స్కూల్స్ ఆధునికీకరణ చేయటం, అక్కడ కావలసినటువంటి అన్ని వసతులని కల్పించటం, టీచర్స్ యొక్క సబ్జెక్ట్ వైజ్గా చేయటం, ఇటువంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరణల కింద తీసుకుని వచ్చారు. అయితే వీటిల్లో చాలా వరకు కూడా నిజానికి ఇప్పటివరకు ఈ దేశంలో కూడా ఇటువంటిది స్పీడ్గా ఒక 4-4.5 సంవత్సరాల్లోనే ఒక ప్రోగ్రామ్గా పెట్టుకుని ఒక అత్యున్నతమైనటువంటి ఇంపార్టెన్స్గా పెట్టుకుని ముందుకెళ్ళినటువంటి ప్రభుత్వం ఉంది అని చెప్పంటే అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం 73,427 కోట్ల రూపాయలు ఈ యొక్క విద్యా సంస్కరణల మీద పెట్టడం జరిగింది. బహుశా నాకు గుర్తున్నంత వరకు లేదా నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెట్టలేదు. ఇవాళ లిటరసీ విటరీన్లో కూడా ఇప్పటి వరకు మనం కేరళ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ వాటన్నిటిని దాటుకుని ముందుకు రావటం అనేది కూడా జగన్ గారి యొక్క ప్రభుత్వాన్ని మనం డెఫినెట్గా ప్రశంసించక తప్పదు. ఎందుకంటే ఇవాళ పిల్లలు వాళ్ళ యొక్క ఉన్నత విద్య మీద కాన్సన్ట్రేట్ చేయటం వలన ఒక 10 సంవత్సరాలు కనుక మనం కష్టపడినట్లయితే, విద్యార్థులు కనుక వాళ్ళ ప్రమాణాలతోటి ముందుకు వచ్చినట్లయితే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆస్తి ఏంటి అంటే విద్యే మనం ఇవ్వగలిగినటువంటి ఆస్తి మన పిల్లలకి అని నమ్మినటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అయితే ఈ ఆధునికీకరణ చేయటం, బడులని ఆధునికీకరణ చేయటం, ఇంగ్లీష్ మీడియంలో పిల్లలకి బోధన చేయటం, అంటే ఇంగ్లీష్ మీడియంలో బోధనతో పాటు బైలాంగ్వేజ్ యొక్క ఇది అంటే ద్విభాషా విధానంలో పుస్తకాలను ఇవ్వటం, అంటే విద్యార్థికి తెలుగు, ఇంగ్లీషు రెండూ కూడా వాళ్ళకి వచ్చేటట్టుగా చేయటం, సిబిఎస్ఈ సిలబస్ తీసుకుని రావటం, బైజూస్ కంటెంట్ని ఇది చేయటం, వాళ్ళకి ఇవ్వటం, టోఫెల్ శిక్షణ, డిజిటల్ పుస్తకాలు, ఐఎఫ్బి ప్యానల్స్, ఇట్లాంటివన్నీ కూడా విద్యా సంస్కరణల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినది నిజంగా నభూతో నా భవిష్యత్తు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే సిబిఎస్ఈ సిలబస్లో చదువుకోవటం, తర్వాత టీచర్స్ వాళ్ళకి కూడా శిక్షణ ఇవ్వటం, వీటన్నిటి మీద కూడా ఒక ఉవ్వెత్తున ఒక రకమైనటువంటి ప్రోగ్రామింగ్గా, ఒక స్ట్రాటజిక్గా మనం మ్యాక్సిమం ఎంత చేయాలి అనేటువంటి ఇదిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం వెళ్ళటాన్ని ఇవాళ మనం చూసాం.
ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం కార్పొరేట్ స్కూల్స్లో చదివిస్తున్నాం పిల్లల్ని. కార్పొరేట్ స్కూల్స్ కనుక వాళ్ళకి ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులకి కూడా ఈ కార్పొరేట్ స్కూల్స్లో చదివించడం అనేటువంటిది బాగా ఖర్చుతో కూడినటువంటిది, ఒక ఆర్థికంగా భారమైనటువంటి విషయం. అయితే ఈ యొక్క విద్యా విధానంలో కనుక మార్పులు తీసుకుని వచ్చి ప్రతి చదువుకునేటువంటి విద్యార్థికి కనుక వాళ్ళు ఎంత మటుకు చదువుకుంటే అంత మటుకు కూడా ప్రభుత్వం గనక సహాయపడగలిగినట్లయితే, ప్రామాణికమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను కనుక ఇవ్వగలిగినట్లయితే అప్పుడు సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని మనం పారదోలగలుగుతాము అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. ఎందుకంటే మనం ఆస్తి ఇవ్వచ్చు, ఒక ఎకరం ఒక 10 సంవత్సరాల్లో 10 కోట్లు అవుతుంది అని చెప్పచ్చు. ఇంకా కొంతమంది మన చంద్రబాబు గారు లాంటి వారైతే విద్య అనేటువంటిది ప్రభుత్వ బాధ్యత కాదు అని కూడా చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ప్రభుత్వ బాధ్యతే. ప్రభుత్వం కనుక విద్యని వైద్యాన్ని కనుక ప్రజలకి దగ్గరగా తీసుకొచ్చి ఎటువంటి ఖర్చు లేకుండా నాణ్యమైనటువంటిది కనుక ఇస్తే సమాజంలో పేదరికం పోతుంది అంటారు. అయితే బాబు గారు అంటారు ఆయన ఇచ్చేటువంటిదల్లా కూడాను ఆస్తులు ఇచ్చేటద్దాం, సంపద సృష్టిద్దాము అని చెప్పంటారు. ఈయన ఏమంటున్నారంటే ప్రతి వ్యక్తి కూడా సంపద తనంతట తానే సృష్టించుకునేటట్టుగా కనుక తయారు చేయగలిగితే, అంటే చేపల్ని పట్టటం కనుక నేర్పించగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుడు మనం ఎవరిని కూడా పేదరికం సమాజంలో కనిపించదు అనే జగన్ గారి యొక్క భావన ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఆయన తీసుకొస్తున్నటువంటి ఈ విద్యా ప్రమాణాలు ఇది మనం డెఫినెట్గా ప్రశంసించాలి. నిన్న ఆయన మాట్లాడినటువంటి దాంట్లో చాలా చక్కగా ఒక్క విషయం చెప్పేశారు. తను మంచి చేశాను అని చెప్పనంటేనే, తన విధానాలు నచ్చినయ్యే అంటేనే తనకి ఆదరించండి అని చెప్పనంటూనే నేను చేసినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రజలు డెఫినెట్గా నమ్ముతున్నారు. అందువల్ల పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ ప్రజలు ఉన్నారు, తప్పనిసరిగా నాకు ఆయన రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో విజయం వారే ఇస్తారు అనేటువంటి ఆయనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో ఏర్పడింది. రాజకీయాలు వద్దు, ఇవాళ విద్యా విధానం గురించి మిగతా ప్రతిపక్షాలను కూడా మనం ప్రశ్నిద్దాం. ఈ విద్యా విధానంలో లోపాలు ఉన్నాయా? జగన్ గారి యొక్క విద్యా విధానాన్ని మీరు ఒప్పుకుంటారా లేదా అని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఇవాళ ఉంది. ప్రభుత్వ బాధ్యత కాదు అన్నటువంటి వాళ్ళు ప్రభుత్వమే బాధ్యత వహించి విద్యా ప్రమాణాలను పెంచి విద్యార్థుల్ని కనుక ప్రమాణాలతో తీసుకొచ్చిన విద్య ఇస్తే సమాజంలో పేదరికం పోతుంది అనేటువంటి జగన్ గారి యొక్క ప్రభుత్వానికి మనందరం కూడా అండదండలు ఇవ్వాలి అని చెప్పనని ఇవాళ ప్రజల్లో కూడా చాలామంది భావిస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది.